శివుడు దేవుడు కాదా? ఎందుకు శివుణ్ణి ధరణి, వాయువు, అగ్ని అని అంటారు? శివుడికి ప్రకృతికి సంబంధం ఏంటి? దేవాలయాలు కట్టకముందే, మంత్రాలు పుట్టకముందే, మనిషి ప్రార్థించకముందే గాలి ఉంది, అగ్ని ఉంది, అపారమైన ఆకాశము ఉంది. ఆ నిశ్శబ్ద విశ్వంలోనే శివుడు ఉన్నాడు. ఆయన ఒక రూపం కాదు, వ్యక్తి కాదు, ప్రకృతిలో ప్రవహించే చైతన్యం. పర్వతం లక్షల ఏళ్లుగా కదలకుండా నిలబడితే ఆ స్థిరత్వమే శివుడు. దహనం చేసి కొత్త జీవితానికి మార్గం కల్పిస్తే ఆ మార్పు శివుడు. నది రాళ్లను కోపం లేకుండా చెక్కుకుంటూ సాగితే ఆ సహనమే శివుడు. గాలి అన్నింటిని తాకి ఏది సొంతం చేసుకోకపోతే ఆ స్వేచ్ఛ శివుడు. ఆకాశం అన్ని మోస్తూ ఏది అంటిపెట్టుకోకపోతే ఆ అపారతే శివుడు. పంచభూతాలు దేవాలయాల కథ కాదు, అది నీ కథ. నీ శరీరం భూమి, నీ రక్తం జలం, నీ ఉష్ణం అగ్ని, నీ శ్వాస వాయువు, నీ అవగాహన ఆకాశం. ఈ 5 భూతాలు సమతుల్యమైతేనే శాంతి ఉంటుంది. అందుకే శివుడు ప్రకృతితో ఏకమై ఉన్నట్టు చూపిస్తారు. ఎందుకంటే ఆయన ప్రకృతిని జయించలేదు, ఆయన ప్రకృతితో కలిసిపోయాడు. అందుకే శివుడు అడవుల్లో ఉంటాడు, పర్వతాలపై ఉంటాడు, శ్మశానంలోనూ ఉంటూ నీకెల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాడు. నీకు పట్టున్న ప్రతిదీ ఒకరోజు బూడిద అవుతుందని. నీ పేరు, అహంకారం, నీ శరీరం అన్నీ. కానీ ప్రకృతి నడుస్తూనే ఉంటుంది నిశ్శబ్దంగా.